హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజు క్రియేషన్స్. ఇవాళ నేను పెసరపప్పు తోటి పప్పు చేస్తున్నాను. నేను ఈ గ్లాస్ తోటి పెసరపప్పు తీసుకొని 2 టైమ్స్ నీట్గా వాష్ చేసేసుకొని కడిగి నానబెట్టుకున్నాను అన్నమాట. అలాగే ఒక ఉల్లిపాయ, ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు, ఒక 5-6 వెల్లుల్లిని పొట్టు తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ముట్టించి గిన్నె పెట్టేసేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకొని అది ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. వెల్లుల్లి వేగింది. ఇప్పుడు ఇందులో మనము పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్ కలర్గా చేంజ్ అయినాయి. ఇప్పుడు ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా యాడ్ చేసుకుందాము. టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని వేసుకున్నాక కలిపేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని టమాటాస్ కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఒకసారి మూత తీసేద్దాము. టమాటాస్ మగ్గిపోయినాయి. ఇందులో పెసరపప్పు వేసేసేసుకొని ఏ గ్లాస్తో పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి నేను ఇక్కడ 3 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఒక్కసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ మనకు పెసరపప్పు తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఒక 5 నిమిషాలు చాలు. ఇప్పుడు ఒకసారి మూత తీసేసి ఒకసారి అంతా కలుపుకుందాము. కలుపుకొని పప్పు ఉడికిందో లేదో చూసుకుందాము. ఒక్క 2 నిమిషాలు ఉడకాలన్నమాట పప్పు. మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత తీసేసేసి ఒక్కసారి అంతా మిక్స్ చేసేసుకుందాము. పప్పు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి టమాటాలు, పచ్చిమిర్చి ఒక కుండలోకి వేసేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసేసేసుకొని మెదుపుకోవాలి. పెసరపప్పుని ఊరికి ఇట్లా గరిటెతోని ఇలా మ్యాష్ చేసినామంటే మ్యాష్ అయిపోతుంది. ఒక 2 నిమిషాలు బాగా మ్యాష్ చేసుకోవాలి. చూసారంటే పప్పు కూడా మ్యాష్ అయిపోయింది. మనం పచ్చిమిర్చి, టమాటా మెదుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, టమాటా మెదుపుకున్నది వేసుకున్నాక నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకున్నా. నాకు కొంచెం గట్టిగా అనిపించింది. ఇప్పుడు ఇందులో ఒక ఫుల్ లెమన్ మొత్తం పిండుకోవాలా. నేను ఇక్కడ చింతపండు అస్సలు యూజ్ చేయలేదు. నిమ్మకాయ పిండుకున్నాక అంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని దీనికి ఇప్పుడు పోపు వేసేసుకుందాము. తాలింపు కోసం చిన్న కడాయి పెట్టేసేసి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. తాలింపు దినుసులు, కొద్దిగా ఇంగువ వేసేసేసుకొని స్టవ్ ఆపేసేసి పప్పులో మిక్స్ చేసుకుందాము. అంతే, పెసరపప్పు పప్పు రెడీ అన్నమాట. ఇది వైట్ రైస్లోకి పక్కన ఆవకాయ కానీ ఆమ్లెట్ కానీ వేసుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye.